హలో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ప్రాస్పెక్టస్ గురించి డిస్కస్ చేద్దాం. డెఫినేషన్: ప్రాస్పెక్టస్ అంటే ఒక లీగల్ డాక్యుమెంట్ ఇన్వైటింగ్ పబ్లిక్ టు సబ్స్క్రైబ్ ద సెక్యూరిటీస్. సో ఒక లీగల్ డాక్యుమెంట్ అది. ఆ డాక్యుమెంట్ లో ఏమేమి ఉంటాయంటే కాంప్రహెన్సివ్ డీటెయిల్స్ అబౌట్ ద కంపెనీ ఫైనాన్షియల్ హెల్త్, బిజినెస్ మోడల్, సెక్యూరిటీస్ అవన్నీ ఉంటాయి. నెక్స్ట్, గవర్న్డ్ బై ద కంపెనీస్ యాక్ట్ 2013 ఇన్ ఇండియా ఫర్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్. నా కీ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ ప్రాస్పెక్టస్ గురించి డిస్కస్ చేద్దాం. యాక్చువల్‌గా 5 కీ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్‌ది డీటెయిల్స్ ఆఫ్ ద కంపెనీ. కంపెనీ ఎప్పుడు ఫార్మ్ అయింది, కంపెనీ ఆబ్జెక్టివ్ ఏంటి, గోల్స్ ఏంటి, విజన్ ఏంటి, జ్యూరిస్డిక్షన్ ఏంటి, ఏ ఆబ్జెక్టివ్ క్లాస్, ఇవన్నీ డీటెయిల్స్ ఈ ప్రాస్పెక్టస్‌లో ఉండాలి. అండ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే కంపెనీకి సంబంధించిన ప్రాఫిట్స్, లాసెస్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, వాళ్ళెంత మార్కెట్ రీచ్, ఇలాంటివన్నీ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అక్కడ ఉండాలి ప్రాస్పెక్టస్‌లో. అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్, ఏవైనా పొటెన్షియల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? ఉంటే అవి ఖచ్చితంగా ప్రాస్పెక్టస్‌లో ఉండాలి. అలాగే టర్మ్స్ ఆఫ్ ద ఆఫర్. టర్మ్స్ అంటే ఇక్కడ ప్రొడక్ట్ వాళ్ళు ఏం సెల్ చేస్తున్నారు, ఆ ప్రొడక్ట్ స్పెసిఫికేషన్స్, యూనిట్స్, ప్రైస్, క్వాంటిటీ, క్వాలిటీ, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వాళ్ళు ఒకవేళ ఇన్సూరెన్స్ డొమైన్ లేదా పబ్లిక్ సెక్టార్స్‌లో వీటిలో ఏమైనా ఇన్సూరెన్స్‌తో రిలేటెడ్‌గా ఉంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇలాంటి విషయాలన్నీ అక్కడ వాళ్ళు మెన్షన్ చేయాల్సి ఉంటుంది టర్మ్స్ ఆఫ్ ద ఆఫర్‌లో. అండ్ ఫైనల్లీ యూజ్ ఆఫ్ ప్రొసీడ్స్. అంటే ఇక్కడ అమౌంట్ జనరేట్ చేసిన అమౌంట్ వాళ్ళు ఎలా యూజ్ చేయగలుగుతున్నారు? ఎటువంటి వాళ్ళ ప్లాన్ ఏంటి? అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా యూజ్ ఆఫ్ ప్రొసీడ్స్‌లో ఉండాలి. సో, ఈ 5 టాపిక్స్ కలిపితే ప్రాస్పెక్టస్ అవుతుంది. థాంక్ యూ.